కేరళలోని వాయనాడ్ టన్నెల్ నిర్మాణ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటన ముందే ఊహించామని ఇంటర్నల్ రిపోర్ట్ తెలిపింది. ఈ ప్రమాదంలో 6 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై టన్నెల్ పనులు చేపడుతున్న సబ్ కాంట్రాక్టర్ దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ నివేదిక ఇచ్చింది. టన్నెల్ నార్త్ పోర్టల్పై ఉన్న కొండ చర్య ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని సదరు సంస్థ ముందుగానే హెచ్చరించింది. జూన్ 3 నుంచి 11 మధ్య ఇంజనీర్లు పరిశీలించినప్పుడు టన్నెల్ ఎంట్రీ పైన సుమారు 35 మీటర్ల లోతు వరకు మట్టి వదిలైనట్టు గుర్తించారు. కొండను కాపాడేందుకు మెట్ల షేప్ కట్ చేయటం, షార్ట్క్రీట్ పద్ధతిలో కాంక్రీట్ పూత వేయటం, సాయిల్ నెయిల్స్ అమర్చడం వంటి చర్యలు చేపట్టినా అప్పటికే కొండ చర్యలో పలు చోట్ల పగుళ్లు ఏర్పడి మట్టి కుంగిపోయిన ప్రమాదకర సంకేతాలు కనిపించాయని నివేదిక వెల్లడించింది. ఇక్కడ బాధాకర అంశం ఏంటంటే కొండలోని 2 సపోర్ట్ లెవెల్స్ మధ్య భూగర్భంలో నీరు ప్రవహిస్తున్న శబ్దాన్ని ఇంజనీర్లు విన్నారు. దీనివల్ల మట్టిలో అంతర్గత కోత ఏర్పడి కొండ బలహీనపడిందని, ఎప్పుడైనా ఒక్కసారిగా కూలిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఎడమవైపు ఉన్న కొండ చర్య డేంజరస్ సిచ్యువేషన్లో ఉందని, ఎప్పుడైనా అకస్మాత్తుగా కూలిపోవచ్చని నివేదిక స్పష్టంగా పేర్కొంది. కొండలోని నీటి ఒత్తిడిని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన డ్రైనేజ్ హోల్స్ చాలా వరకు పనిచేయటం లేదని నివేదిక పేర్కొంది. అలాగే భూగర్భ జల ఒత్తిడిని కొలిచే పైజోమీటర్ల వంటి ముందస్తు కాషన్ డివైజెస్ లేవని తెలిపింది. అమల్లో ఉన్న మానిటరింగ్ వ్యవస్థ కూడా రియల్ టైం రిఫ్లెక్ట్ అవ్వలేదని నివేదిక పేర్కొంది. మొత్తంగా కొండ చర్యల బలహీనపడటానికి ప్రధాన కారణం భారీ వర్షాలే అని నివేదిక తేల్చింది. నివేదికలో పలు అత్యవసర చర్యల్ని సూచించారు. తవ్విన మట్టిని నిల్వ చేయడానికి ప్రభుత్వం సమయానికి స్థలం కేటాయించలేదని కూడా కాంట్రాక్టర్ ఆరోపించాడు. ప్రమాదం తర్వాత సుమారు 200 మంది కార్మికులు భయంతో స్వగ్రామాలకు వెళ్లిపోయారని, నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చే వరకు పనులు రీస్టార్ట్ చేయబోమని తెలిపారు. दीवाना